అందరూ నమస్కారం. ఎముకలకి సంబంధించిన జబ్బులు, ఎముకలకి సంబంధించిన వ్యాధులు. మామూలుగానే ఎముకలకి మనం గట్టితనం పోయింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం చివిలి ఉండలు తినడం మానేసామో, ఆవు పాలు తాగడం మానేసామో, నల్లేరు లాంటివి తినడం మానేసామో, అంటే కాల్షియం న్యాచురల్గా వచ్చే కాల్షియం తినడం మానేసి చిన్నపిల్లలప్పటి నుంచే కాల్షియం సప్లిమెంట్స్, జిరాఫీ బొమ్మల లాంటి దాంట్లో కాల్షియం టాబ్లెట్ ఇస్తే చప్పరించేలా చేసి టేస్టీగా చేసిస్తే అవి పిల్లలకి ఇస్తాం మనం. అంటే జిరాఫీలో పెరుగుతూ ఉంటున్నాం, ఏం పెరగడు, జిరాఫీలా ఉండడు. అందుకేంటంటే అందులో ఏం లేదు, అది ఆర్టిఫిషియల్ కాల్షియం. అది ఒకసారి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే బాడీలో మనం తిన్న ఫుడ్లోంచి న్యాచురల్ కాల్షియం తీసుకోవడం మానేస్తామన్నమాట. తీసి ప్రాసెస్ చేసుకోవద్దు. మన ఫుడ్లో ఉన్న కాల్షియంని అబ్జర్వ్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి కాల్షియంగా మార్చి ఆ కాల్షియం అంతని బోన్స్కి వెళ్ళేలాగా చేయదన్నమాట. ఎందుకంటే మనం కాల్షియం అంతా ఫిల్టర్ చేసేసి ఉట్టి కాల్షియంని మనమే ప్రాసెస్ చేసి ఇచ్చేస్తాం కదా. బాడీ ఎందుకు ఈజీగా వస్తుంది కదా, సుఖంగా, ఇంకెందుకు అనుకుంటామన్నమాట. చూసారా, మనకి కర్రీ పాయింట్లు వచ్చాక కూరలో ఎలా మానేసామో అలాగ కాల్షియం టాబ్లెట్ ఇచ్చామనుకోండి, శరీరం కాల్షియం చేసుకోవడం మానేస్తాం అనమాట. ఈ జీవితంతో కాల్షియం పిల్లలు మేగాలి మనం. వాటి వల్ల ఇంకో సైడ్ మోషన్ అవ్వదు, మోషన్ అవడానికి ఇంకో టాబ్లెట్ వేయాలి. ఈ రెండో ఒకటి కీళ్ళ నొప్పులు వస్తాయి, దానికో మందు వేయాలి. అలా ఒకదానికొకటి లింకులు పెరిగిపోతాయి అన్నమాట. ఆ చివరికి మన లింక్ తెగిపోద్ది, అంటే మోకాలు జాయింట్లు ఊడిపోతాయని. అందుకే ఏంటంటే అలా కాకుండా మన సహజంగా కాల్షియం ఉండేది పాలు లేదా చిమిలి ఉండలు, అంతకన్నా ఇంకా అద్భుతమైంది, ఎముకలకి హితకరమైంది హస్తి జింహ అని పిలుస్తారు. హస్తి జింహ, హస్తి అంటే ఎముకలు, జింహ అంటే హితకరమైనది, ఎముకలకి హితకరమైనది అని చెప్తారు సంస్కృతంలో. దీన్ని నల్లేరు కాడని పిలుస్తాం. నల్లేరు మీద బండి నడకని సామెతలు ఉంటాయి చాలా. ఎందుకంటే రోడ్డు ఎంత గతుకులుగా ఉన్నా నల్లేరు కాడలో ఒక వేసేసి బండి వెళ్తుంది అనుకోండి, నల్లేరు మీద అంటే మెత్తగా ఉంటుంది కదా, మెత్తగా వెళ్ళిపోతామట. అలా నల్లేరు మీద బండి నడకలాగా సాగాలంటారు, మెత్తగా వెళ్ళిపోవాలన్నమాట జీవితం. అలాగా నల్లేరు మీద బండి నడక అంటారు అన్నమాట. జీవితం అలా ఉండాలంటారు, అంటే మెత్తగా సాగిపోద్దని. అలాగే ఈ నల్లేరు మనం తీసుకుంటే ఇందులో అధికంగా కాల్షియం శాతం ఉంటుంది అన్నమాట. ఉండడం వల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్గా అవుతాయి, ఎముకలు చాలా గట్టి పడతాయి అన్నమాట. అండి ఇంగ్లీష్లో బోన్ సెటర్ అని పిలుస్తారు. బోన్ సెటర్ అంటే ఏంటి, బోన్ అతికించేదని బోన్ సెటర్ అని పిలుస్తారు. ఎప్పుడైనా ఫ్రాక్చర్ కట్టుకట్టామనుకోండి, మామూలుగా అది 20 రోజుకి అతుక్కుంటుంది. కొంత ఇబ్బంది ఉంటే ఇంకొక 4 అతుక్కుంటుంది. అతనికి సరిగా లేకపోతే బోన్ తొందరగా కాల్షియం తయారవకపోతాయి. అందుకని అది చేస్తారు, కట్టేసి కాల్షియం టాబ్లెట్ ఇస్తారు. బేగా అతుక్కుపోద్దని, పాలు తాగండి, మటన్ తినండి, మటన్ సూప్ తాగండి చెప్తారు, బేగా అతుక్కుపోద్దని. సో మనకేంటంటే అలా ఇరిగిపోయిన కట్టిన తర్వాత మనం నల్లేరు పచ్చడి పెడితే ఇంకా తొందరగా అతుక్కుపోద్ది అన్నమాట. చాలా గట్టిగా అతుక్కుంటుంది మళ్ళీ అతుక్కోవడం కూడా. అలాగే ఎముకలు కూడా పిల్లలకి పెట్టామనుకోండి నల్లేరు పచ్చడి, చక్కగా లేత కాళ్ళు, ఇలాంటి లేత, అంటే ఇదంతా దురదేహత్తండి, చాలా జాగ్రత్త. ఎంత లేతగా ఉంటే అంత దురదేయదు, లేదా అంత దురదేహత్తం. అందుకని ఆ లేత కాళ్ళు 3 కనుపులు అంటాం. ఇది ఇక్కడి నుంచి కనుపు, ఇది కనుపు, ఇది కనుపు. అంటే కనుపు అంటే ఇలా దీని కనుపు అంటాం కదా, అలా ఉంటుంది అన్నమాట. మన ఎముకలు కూడా అలాగే ఉంటాయి, చూసారా షేపు. అందుకేంటంటే ఆ లేత కనుపులు తీసుకుని ఆకులతో సహా మనం పచ్చడి చేసుకోవచ్చు. ఆ పచ్చడి ఎలా అంటే శుభ్రంగా లేత ఇలా కట్ చేసేసి చింతపండు నీళ్ళలో నానబెట్టి బాగా మగ్గబెట్టి పొయ్యి మీద ధనియాలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి రుబ్బేసామనుకోండి పచ్చడి అయిపోతుంది. లేదా మిక్సీ కొట్టేసామనుకోండి మంచి పచ్చడి అయిపోద్ది. దాన్ని మళ్ళీ వెల్లుల్లిపాయలు అవి వేసి తాలింపు పెట్టి గోంగూర నిల్వ పచ్చడి చేస్తాం కదా, అలా పెట్టామనుకోండి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. 2 చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే మరి ఎగబడి తింటారు అన్నమాట. పెట్టిన మంచి ఆకలి వేస్తుంది, బాగా తింటారు. ఈ ఏదైనా ఆకలి కూడా వేస్తుంది. ఈ పచ్చడి తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. మనకి మధ్యలో కార్టిలేజ్ అనే మెత్తటి బోన్ అరిగిపోతుంది అన్నమాట. కార్టిలేజ్ అనే బోను మెత్తటి ఎముక, చెవు ఉంది కదా, ఇది మృదుల అస్థి అంటాం. కార్టిలేజ్ బోన్ అంటారు. కార్టిలేజ్ టిష్యూ ఉంటుంది. ఇది కాల్షియం, ఇది కూడా తయారవుద్ది అన్నమాట. తయారయ్యి ఎముకల మధ్యలో ఉండే కార్టిలేజ్ బోన్ కూడా
దెబ్బ తినకుండా ఉంటుంది, ఎక్కువ కాలం మనం మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయి. ఈ కీలు మార్చుకోకలేదు, కొత్త పాటలు వేసుకోకలేదు, కొత్త సామాన్లు వేసుకోకలేదు. అలాగే 2 మంచి జీర్ణశక్తి పెరుగుతుంది. పిల్లలకి ఇస్తే బాగా ఎదుగుతారు. ఇప్పుడు అందరి పిల్లలకి ఏంటంటే మంచి పొడుగు కావాలని అని కోరుకుంటుంది అనమాట. పిల్లలప్పుడే మనం చేస్తే ఇలాంటివి పెడితే ఎదుగుతారు. ఇప్పుడు కొంచెం వయసు వచ్చాక అయ్యేస్తానంటే ఏమీ పని అవ్వదు. ఎదగాలంటే మనిషి పిల్లలు బాగా పొడుగు కావాలంటే నల్లేరు పెడుతూ ఈత కొట్టిస్తే అద్భుతంగా పెరుగుతారు. పేరెంట్స్ పొట్టోళ్ళు అయినా సరే పిల్లలు పొడుగ్గా అవుతారు. అందుకేనంటే మనం పూర్వం ఎన్ని తినేవాళ్ళు అందరూ పొడుగ్గా దృఢంగా ఉండేవారు. మనం టుప్పని ఇలా నడుతుంటే ఇరిగిపోతున్నాం మన ఎముకలు, అంత మెత్తగా అయిపోయినాయి. అంత మెత్తగా చేసేసుకున్నాం మనం. అందుకేనంటే 2 ఇదే పచ్చడి తింటే రోజు మూలవ్యాధి. మామూలుగా పచ్చడి తింటే పైల్స్ పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది, మామూలుగా వాసిపోద్ది. కానీ నల్లేరు పచ్చడితో అన్నం తింటే, వేడివేడి అన్నంలో నల్లేరు పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే పైల్స్ తగ్గిపోద్ది. అలా అన్నమాట. అలా అంటే నల్లేరు అంత చాలా విశేషమైంది. పూర్వం నల్లేరు పచ్చడి, నల్లేరు వడియాలు చేసేవారు. ఇది కూడా ఇప్పుడు మనం గిరిజనులు ఇట్ని నల్లేరుని పండిస్తున్నారు. మనం చెప్పాం, వాళ్ళు పండిస్తున్నారు చక్కగా. అంటే అలా కొండల మీద పెంచుతున్నారు. అది పెంచి లేత బాకులు తీసుకొచ్చి వాళ్ళే పచ్చడి చేస్తున్నారు వాళ్ళతోటి. మన రేపు పెట్టే వనయజ్ఞం ఎగ్జిబిషన్స్లో ఈ పచ్చళ్ళు మీకు దొరుకుతాయి. అలాగే ఈ మొక్కలు కూడా దొరుకుతాయి. ఇంకా ఈజీ ఏంటంటే ఈ మొక్క మీరు కొనుక్కొని పట్టుకెళ్ళి చక్కగా వేసుకుంటే దీనికి పెద్ద నీళ్ళు కానీ పెద్దగా ఎండ కానీ అక్కర్లేదు. మీకున్న గ్రిల్కి, కిటికీకి ఉన్న గ్రిల్కో అయితే సేఫ్టీగా పెట్టుకుంటారు. ఆ గ్రిల్కో కుండీలో పెట్టి, ఇంత కుండీలో పెట్టేశారంటే ఇది అలా పెద్ద అయిపోద్ది, మనీ ప్లాంట్ లాగా. ఏముంది, ఎప్పటికప్పుడు 3 ఆకులు తిని మీరు ఏదో పచ్చడి చేస్తున్నారు, గోంగూర పచ్చడి ఏదో, దాంతోపాటు కట్ చేసి అందులో వేసి అయిపోయి పచ్చడి వేసారు అనుకోండి, వెళ్ళిపోద్ది. లేదా ఎక్కువ ఉన్నాయనుకోండి మీరే పచ్చడి చేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే నల్లేరు చాలా విశేషమైంది, ఎముకలకి చాలా హితకరమైంది. ఓకే, నమస్కారం.